వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ5 ప్రేక్షకులకు నమస్కారం. మెదక్ జిల్లా వ్యాప్తంగా నాగుల చవితి వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో ఘనంగా నాగుల చవితి వేడుకలను మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉదయం నుండి పాముల పుట్టల వద్ద బారులు తీరారు. వెల్దుర్తిలోని నల్లపోచమ్మ నాగదేవతల దేవాలయాల వద్ద మహిళలు గుంపులుగా వెళ్లి పాముల పుట్టలో పాలు పోసి మా ఇంటిల్లిపాదిని చల్లంగా చూడాలని నాగదేవతను కోరారు. తమ ఇంటి వద్ద చేసిన నైవేద్యాలను నాగదేవతకు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కాగా మహిళా సంఘాల నాయకురాలు కొత్త ముక్తాబాయ్ నాగపంచమి విశిష్టత గురించి వివరించారు. వాళ్ళందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. నాగుల పంచమి అంటే ప్రతి ఒక్క అక్కచెల్లె తెలిసి చేసిన ఇక దున్నుకుతే సాళ్ళలు కానీ ఎర్రలు కానీ ఏది చనిపోయినా ఇది చేసినా దోషాలు ఉండకుండా నాగులకు ప్రతి ఒక్కరు పాల్పోసి పుట్టకు పాల్పోసి భర్త బాగుండాలని, పిల్లలు బాగుండాలని, సుఖ సంతాలు అన్నదమ్ముల కోసం. ఎందుకంటే అన్నదమ్ములు పోయేవారికి అవగారింటి కాడ చనిపోయినట్టు ఉంటారు. ఈ పుట్టకు పాల్పోసి ఇది చేసి వాళ్ళ కళ్ళు కడిగితే వాళ్ళు లేచి ఉంటారు. ఆ నాగుల చవితి విశిష్టత ప్రతి ఒక్కరు మన పిల్లల్ని అందరినీ నాగులు కాపాడాలని ఆయురారోగ్యాలతో. ఎందుకంటే నాగులే మనకు ఇది కాబట్టి కనబడే దైవం. పుట్టకు పాల్పోసి ప్రతి సంవత్సరం అందరూ పిల్ల పాపలు అందరూ బాగుండాలని నాగుల పంచమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. కండ్లకున్న పాలతోటి కళ్ళు కడుపుకుంటే కళ్ళ దోషాలు అవుతాయి. ఇదే విశిష్టత ఏంటంటే అప్పుడు చవితి కృష్ణునికి పాలల చందమామ కనబడితే దోషం అని ఇదే పుట్టపాలాలు అవన్నీ వినాయక చవితి నాడు కూడా వేసుకుంటే దోషం నివారణ అవుతుందని. ఎందుకంటే చాలా విశిష్టత, ఎంత చెప్పినా తక్కువనే నాగుల చవితి కోసం. ఉంటాయి కదా సాంప్రదాయం, వస్త్రము, ఇగో ఇది పోకలు, ఇక ముగ్గు తండ్రికి, ఇది వస్త్రం, ఇగో ఇది కళ్ళు నాగులే కళ్ళు వెండి నాగులు. ఇప్పుడు వీడియో చాలా విశిష్టం అందరూ చూస్తుంది కదా. వెండి నాగులు, బంగారు నాగులు, ఉల్లిగడ్డలు, పొట్లకాయలు, పోకలు, పైసలు, ఇది పాలు సాంప్రదాయం. పచ్చగా ఉండాలి పిల్లలు, అంతేనా? నాగుల అందరం చూసి మాట్లాడేటప్పుడు మాట్లాడతాం, జరసేపు మాట్లాడుతూ